రిటైర్ అవుతారన్న వార్తలపై స్పందించాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. తనకు ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదని స్పష్టం చేశాడు. సిడ్నీ టెస్ట్ నుంచి తనంతట తానే తప్పుకున్నానన్నాడు. జట్టు అవసరాల కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు రోహిత్. గత కొన్ని రోజులుగా తాను సరిగా పరుగులు చేయలేకపోతున్నానని, ఫామ్ అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అంగీకరించాడు రోహిత్. 5 నెలల తర్వాత తాను పరుగులు చేయలేనని దీని అర్థం కాదన్నాడు. తాను రిటైర్ కావాలంటూ కొందరు మాజీలు చేస్తున్న కామెంట్లపై ఘాటుగా స్పందించాడు రోహిత్. బయట కూర్చొని తన రిటైర్మెంట్ డిసైడ్ చేయలేరన్నారు. 2 పిల్లల తండ్రినని, పిచ్చోణ్ణి కాదంటూ ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసంటూ కౌంటర్ ఇచ్చాడు రోహిత్. రిటైర్ అవుతానన్న వార్తలపై స్పందించాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. తనకిప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదని స్పష్టం చేశాడు. సిడ్నీ టెస్ట్ నుంచి తనంతట తానే తప్పుకున్నానన్నాడు. జట్టు అవసరాల కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు రోహిత్. గత కొన్ని రోజులుగా తాను సరిగా పరుగులు చేయలేకపోతున్నానని, ఫామ్ అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అంగీకరించాడు రోహిత్. 5 నెలల తర్వాత తాను పరుగులు చేయలేనని దీని అర్థం కాదన్నాడు. తాను రిటైర్ కావాలంటూ కొందరు మాజీలు చేస్తున్న కామెంట్లపై ఘాటుగా స్పందించాడు రోహిత్. బయట కూర్చుని తన రిటైర్మెంట్ డిసైడ్ చేయలేరన్నారు. 2 పిల్లల తండ్రినని, పిచ్చోణ్ణి కాదంటూ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసంటూ కౌంటర్ ఇచ్చాడు రోహిత్.